హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సోయా బీన్స్ కర్రీ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో నేను నాలాగా చేసే పద్ధతిని మీకు చూపిస్తా. ఫస్ట్ ఆయిల్లో ఆనియన్ ఒక 2-3 ఆనియన్ని సన్నగా తరుక్కొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో గ్రేవీ కావాలి కాబట్టి ఆనియన్ తోటి గ్రేవీ చేస్తున్నామని. ఈ సోయా బీన్స్ కర్రీలోకి బాస్మతి రైస్ బాగుంటుంది. నేను బాగా పెద్దగా ప్రాసెస్ చేయను రైస్ని, వాటర్లోనే రైస్ ఉడికేటప్పుడు అన్ని మసాలాలు వేసేస్తా. ఇప్పుడు ఆనియన్ని మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయినప్పుడు బంద్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకొని అందులో సోయాబీన్ని వేసుకొని, ఇవి చిన్న సోయాబీన్స్ తీసుకున్నాను నేను, ఫ్రెష్గా ఉన్నాయి. కొంచెం తీసి పక్కకు పెట్టుకుంటా, బంద్ చేసిండే. ఇప్పుడు ఆనియన్ని నేను మిక్సర్లో మెత్తగా ఫైన్గా చేసుకుంటాను. మెత్తగా చేసుకున్న తర్వాత అంతే. ఇందులో పెద్ద ప్రాసెస్ ఉంటుంది, కానీ టేస్టీ అయితే సూపర్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే ఇదిగోండి, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు సోయాబీన్స్ నేను ఒకసారి మళ్ళీ చల్లటి వాటర్లలో కడుక్కుంటాను. తర్వాత సిమ్లా మిర్చిని, ఇందులో నేను ఆనియన్ పేస్ట్ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ ఆనియన్ని తీసుకోను. ఈ సిమ్లా మిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకుంటా, అసలు బాగా చిన్నగా చేసుకుంటా, అసలు కనిపించకుండా మెల్ట్ అయ్యేటట్టు వాళ్ళు. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది, ఒక 2 కప్పుల పావుల ఆయిల్ తీసుకుంటా. గ్రేవీ కాబట్టి కొంచెం ఆయిల్ ఉండాలని ఎక్కువ పోసిన, కానీ మళ్ళీ తీసిన. ఇప్పుడు మసాలా మనం వేసుకుంటాం చూడండి, అన్ని మసాలాలు, మిరియాలు, దాల్చిన చెక్క, స్టార్ ఏమంటారు అవి, లవంగాలు, ఇలాచి, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను, ప్లస్ షిమ్లా మిర్చి వేసుకొని, ఇక కల్లేమాకు, ఇవి ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ సోయా బీన్స్ ఉన్నాయి చూడండి, అందులో మొత్తం వాటర్ కంప్లీట్గా తీసేసుకోవాలి. ఇట్లా మొత్తం కంప్లీట్గా తీసేసిన వాటరు, లేకుంటే అందులో ఉన్న గ్రేవీ మళ్ళీ ఈ వాటర్ తోటి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై కానివ్వనిస్తా. తర్వాత ఫ్రై అయిన తర్వాత ఏం వేసుకోవాలి, ఫ్రై కానివ్వాలి. తర్వాత నేను చేసిన కదా ఖజూర్పాక్, మీరు చేసిరా? ఒకసారి ట్రై చేయండి, నిజంగా టేస్టీ ఉంటుంది. అప్పుడప్పుడు అలా కనిపిస్తూ పిల్లలకి బాగా నచ్చుతుంది. నిజంగా టేస్టీగా ఉంది, నమ్మండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆనియన్ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై కానివ్వనిద్దాం. మొత్తం ఆనియన్ ఫ్రై మొత్తం వేసుకోవద్దాం. ఇందులో మీరు టమాటా కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. మంచిగా ఆనియన్ పేస్ట్ని ఫ్రై కానివ్వాలి, పచ్చి వాసన మొత్తం పోయిన తర్వాత అప్పుడు మనము ఇందులోకి కారం, కొంచెం స్పైసీగా ఉండాలని నేను కొంచెం ఎక్కువ వేసుకుంటా కారం. తర్వాత సాల్ట్ అనుకుంటా, సాల్ట్ తగినంత సాల్ట్. ఇప్పుడు కలిపేసుకుందాం. మసాలా తర్వాత వేసుకుందాం మనం. మంచిగా కలుపుకున్న తర్వాత నేను వేడి చేసుకుంటాను వాటర్ వేడి చేసుకొని పెట్టుకుంటా. ఆ వాటర్ ఇందులో వేసుకుంటా. ఎప్పుడైనా అంతే, చల్లటి వాటర్ ఎప్పుడు పోయను, వేడి చేసుకొని పెట్టుకున్న వాటరే పోతా. దాంతో ఆ కర్రీకే టేస్ట్ వస్తుంది. చల్లటి వాటర్ కంటే ఇలా వేడి చేసుకొని పోసుకున్న వాటర్కి ఏమో తెలీదు, టేస్టీ వస్తుంది.
ఇప్పుడు నేను ఇందులో కారం ఉప్పు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను సోయా బీన్స్ వేసుకుంటాను. నేను ఎక్కువ చేసుకున్న సోయా బీన్స్ ఎందుకంటే గ్రేవీలోకి అండ్ నేను ఫ్రై చేసుకొని తినడానికి బాగుంటుంది కాబట్టి కొన్ని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ సోయా బీన్స్ వేసిన తర్వాత కారం ఉప్పు అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో వాటర్ వేసుకుంటాను. ఇందాక నేను వేడి చేసుకొని పెట్టుకున్న వాటర్ని ఇందులో వేసుకుంటాను. ఎంత గ్రేవీ మీకు థిక్నెస్ కావాలనుకుంటే అంత మీరు పెట్టుకోవచ్చు. నాకు చిక్కగానే ఇష్టం, మరీ పల్చగా కాకుండా చూసుకుంటూ పోసుకుంటా వాటర్ని. కావాలంటే ఇంకెక్కువ పోసుకోవచ్చు. ఈ కర్రీ మాత్రం సేమ్ మనకి కొంచెం మటన్ కర్రీ లాగా మనకి ఫ్లేవరు అలానే అనిపిస్తుంది. నిజంగా టేస్టీ కూడా ఉంటుంది. ఇందులోకి బాస్మతి రైస్ సూపర్ టేస్ట్, ఈ రెండు కాంబినేషన్ అదిరిపోతుంది. కాబట్టి ఇప్పుడు వేసుకొని కొంచెం చిక్కబడేదాకా చూసుకోవాలి. మనము ఇందులోకి మసాలా కొంచెం ఇంట్లో చేసుకున్న గరం మసాలా ప్లస్ ఈ నార్త్ ఇండియన్ వాడే గరం మసాలా కొంచెం వేసిన. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ నార్త్ ఇండియన్ వాళ్ళు చేసే గరం మసాలా వెజిటేరియన్ కూరగాయలలోకి బాగా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా మనకి ఎప్పటికీ ఒకే మసాలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు. కొత్తిమీర చూడండి, నేను మనకి ఎంత గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే అంత. ఇక నాకు ఇది సరిపోతుంది. ఇలా చూసుకోవచ్చు గంటతోటి, సరిపోతుంది. నాకు చిక్కగానే ఇష్టం. కొంచెం మటన్ కర్రీ సూప్ ఎలా ఉంటుంది అలా. కాబట్టి పచ్చిమిర్చి తగులుతా అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. పచ్చిమిర్చి ఫ్రై అవుతాయి కాబట్టి కారం ఏమి ఉండవు. అలా తినేదందుకే నేను వేసుకుంటాను. కారంగా ఉంటే మళ్ళీ తీసేస్తాను. ఇప్పుడు థిక్నెస్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను ఆఫ్ చేసేసుకుంటా మూత పెట్టుకొని, ఎందుకంటే వాటర్ అందులో పడతాయి కాబట్టి. ఇప్పుడు నేను పక్కకు తీసుకున్న సోయాబీన్స్ మాత్రం ఏం లేదు, ఆయిల్ వేసుకుంటా. ఆయిల్ వేసుకున్న తర్వాత గంట పెట్టాను, ఎందుకంటే అది మొత్తం మెత్తగా అయిపోతుంది కాబట్టి. కారం ఉప్పు మసాలా అన్నీ ఒకదానికి ఒకటి వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. నిజంగా అలానే ఇలా ఎంత మంచిగా టేస్ట్ ఉంటాయంటే సూపర్ ఉంటుంది. అసలు ఆయిల్ కూడా అవసరం లేదు. ఇలా కొంచెం ఒక్క చుక్క ఆయిల్ వేస్తే సరిపోతుంది. మస్తు ఉంటుంది టేస్ట్. అసలు మనం ఎప్పుడైనా పల్సర్ పప్పు చేసుకొని కూడా ఈ సోయా బీన్స్ని ఇట్లా ఫ్రై చేసుకొని సైడ్కి తినచ్చు. పప్పుచారులోకి ప్లస్ పులావ్లోకి కూడా ఫ్రై చేసుకొని పైనుంచి వేసుకోవచ్చు. బాగా టేస్టీగా ఉంటుంది. కారం తర్వాత సాల్ట్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకున్నాం. సాల్ట్ ఓకే, సాల్ట్ ఇంకా అలానే కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇవి చిన్నవి కాబట్టి తొందరగా మెత్తగా అవుతాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా దీంట్లో మాత్రం అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఫస్ట్ నాకు ఇవేం తినాలి అనిపించేది, కానీ ఒకసారి మనకి అది టేస్ట్ మనకి తెలిసిన తర్వాత మనకి ఊకే చేసుకొని తినాలని అనిపిస్తుంది. పైగా హెల్దీ కూడా. మా పిల్లలకి ఇది చాలా ఇష్టం. ఇలా కొత్తిమీర వింటర్ సీజన్ కాబట్టి కొత్తిమీర ఆకుకూరలు సూపర్ కొట్టనాయి కాబట్టి ఎలా చూసినా కూడా కొత్తిమీర ఎక్కువ వేసుకొని తింటారు. నాకు అలా ఇష్టం కొత్తిమీర ఎక్కువ తినడం. కంప్లీట్ ఇప్పుడు బంద్ చేసేసుకుని ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి గ్రేవీ ఆయిల్ పైకి వచ్చేసింది. మీకు చూపించాను కానీ ఆయిల్ నేను తీసిన ఎక్కువ అవుతుంది అనేసి. ఇప్పుడు బాస్మతి రైస్, నాకు కొంచెం ఆనియన్ ఉండాలి. ఫస్ట్ ఫ్రై చేసింది
తర్వాత గ్రేవీ ఆల్మోస్ట్ అసలుకేంది మటన్ కర్రీ కంటే సూపర్ ఉంటుంది, అలానే ఉంటుంది. ట్రై చేయండి ఎప్పుడన్నా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.